గారు, ప్రభాస్ డార్లింగ్ అమితాబ్ బచ్చన్ గారు. థ్యాంక్ యూ ఫర్ ద ఎక్సలెంట్ మూవీ. ఫస్ట్లీ ఓం రావుత్ గారు, యు ఆర్ సేఫ్, యూ కెన్ కమ్ అవుట్డోర్స్. అండ్ నాగశ్విన్ గారు, మేక్ షూర్ యూ డోంట్ కమ్ అవుట్డోర్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇండియన్ ఫ్యాన్స్తో పాటు జేమ్స్ కెమెరాన్ గారు ఫ్యాన్స్ కూడా మీ వెంట పడతారు. సో దాక్కోండి. ఇట్స్ సచ్ ఏ విజువల్ వరల్డ్. ఇది ఇంకోటి ఏంటంటే మనకి మిగతా మూవీస్ లాగా గ్రాఫిక్స్ అని ఉన్నా కూడా గ్రాఫిక్స్ అని అనిపించదు. ఏదో ఇంట్లో చిన్నపిల్లాడికి వాళ్ళ పేరెంట్స్ అడక్క అడిగితే ఎప్పుడో ఒక టాయ్ కొంటే రాత్రి అంతా టాయ్తో ఆడుకుని నిద్రపోయడానికి వెళ్ళినప్పుడు ఆ టాయ్తో పడుకుంటే మళ్ళీ కళ్ళు వస్తాయి కదా, ఆ చిన్నపిల్లడు ఒక ఆ కళ్ళలోకి వెళ్ళిపోయి తనంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకుంటాడు. మన కళ్ళు వచ్చినట్టు మనం గ్రాఫిక్ డిజైనింగ్ చేయం కదా, మనకంటూ ఒక వరల్డ్ ఉంటుంది. ఆ చిన్నపిల్లలకి ఇమాజినేషన్ 8 ఇయర్స్కి ఏంటంటే 8 ఇయర్స్ లోపల వాళ్ళకి ఆ ఇమాజినేషన్ మనకు అంత జేమ్స్ కెమెరాని ఎవరు అంత చెక్కరో అలాగా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. ఇంకోటి దీంట్లో ఏంటంటే బీజిఎం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే బీజిఎం బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఏం చెప్తారంటే మనకి బీజిఎం అన్న ఏదైనా వినసొంపుగా ఉండాలి. ఏంటంటే మనకి ఏదో సౌండ్ సుత్తి పార్లు ఇచ్చి కొట్టినట్టు ఉండకూడదు. అలాగా దీంట్లో ఎవ్రీ ఎలిమెంట్ ఎవ్రీ సీన్ బీజిఎం అసలు మీరు మ్యూజిక్ లేకుండా సినిమా చూస్తున్నారేమో అంత సటిల్గా. ఒక ఏదో అంటారు కదా, జ్వరం వచ్చింది తగ్గాక ఒక చారన్నం తింటే అలా ఉంటుంది, అంత ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉంటుంది. అలా సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్. ఫస్ట్లో ఏంటంటే ఇంకోటి మన నాగశ్విన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మన శోభన్ గారిని ఆ క్యారెక్టర్లో తీసుకున్నందుకు. ఎందుకంటే దీపికా పాదుకోనే ఆ రోల్ ఆవిడ అంత డెస్పరేట్ బీయింగ్ ఇన్ హర్ ఫ్యామిలీ లైఫ్, షీ హాజ్ యాక్సెప్టెడ్ సచ్ ఏ ఛాలెంజింగ్ రోల్. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఈ రెండింటికి ఏంటంటే ఆ దీపికా పాదుకోనే మన శోభన్ గారు ఒకే ఫ్రేమ్లో ఉంటే దీపికా పాదుకోనే గారు మన హాలీవుడ్ కేట్ విన్స్లెట్ టైటానిక్లో విజువల్స్లో కనబడతాయి. మన ఇటు పక్కకు వస్తే పక్కనే శోభన్ గారు మన ఇండియన్ హ్యూమన్ టచ్ కనబడుతుంది. యాజ్ సచ్ హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ గారు ఫర్ చూసింగ్ కళారత్న శోభన గారు. ఎందుకంటే ఈ కంటెంట్కి ఒక హ్యూమన్ టచ్ ఎంబ్రేస్ చేయాలంటే అలాంటి ఎలివేషన్ రావాలంటే శోభన్ గారు రావాలి. ఇంకోటంటే అమితాబ్ బచ్చన్ గారి గురించి ఇంకేంటంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇంక మనం వర్ణించిన వెళ్ళి చూడాలి. సెకండ్ హాఫ్లో ప్రతి మైన్యూట్ డీటెయిలింగ్, ఆ ఫైట్స్ కానీ ఏదన్నా కూడా హైలైట్. ఇంకా కమల్ హాసన్ గారి ఫస్ట్ హాఫ్లో అంటే ఉన్నది క్యామియో రోల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ షేప్ ఇంటూ రియల్ క్యారెక్టర్ ఫర్ దట్ క్యారెక్టర్ టు ఆక్యుపై ద ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇన్ ద సెకండ్ పార్ట్ మేబీ. ఇంకో ఏంటంటే మన ప్రభాస్ డార్లింగ్ ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారికి స్క్రీన్ స్పేస్, దీపికా పాదుకోనే మన చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏంటంటే కొంచెం జోవియల్ క్యారెక్టర్లో పెట్టారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉంటుంది కానీ ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ ఇట్ ప్రిపేర్స్ యూ. నాగశ్విన్ సార్ ఈజ్ సో ఇంటలెక్చువల్లీ సో ఇంటెలిజెంట్. కొంచెం లిటిల్ హీర్ అండ్ దేర్ ఈ ప్రిపేర్స్ పీపుల్ టు గెట్ ఇన్ టు ఈజ్ ఓల్డ్ కల్కి వరల్డ్ అనమాట. యాజ్ సచ్ ఏంటంటే ప్రభాస్ గారికి కొంచెం జోవియల్గా అన్నీ పెట్టి దాంట్లో మిగతా క్యారెక్టర్స్, అందులో రాజమౌళి గారి క్యామియో అయితే ఎవరో మర్చిపోలేరు. ఆ ఉన్న క్యామియో అదిరిపోతుంది. ఇంకా మామూలుగా అప్పటి వరకు ఉన్న వాళ్ళు కూడా కుర్చీలోంచి లేచి నవ్వుతారు. నవ్వడం అంటే పాజిటివ్ కాంటెక్స్లో అంత ఎక్సైట్మెంట్తో అదిరిపోయేలా పెట్టారు. హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ చెప్పాను కదా, ఇంకా అల్టిమేట్. ఇంకోటి దీంట్లో ఏంటంటే ప్రతి ఎలిమెంటు, ప్రతి స్క్రీన్ ఒక డిఫరెంట్ వరల్డ్. మీకు ఏంటంటే ఎక్కడో కాపీ కొట్టి తెచ్చారని కాదు, నాగశ్విన్ సార్ హ్యాస్ స్టాంప్డ్ అథారిటీ ఆన్ ద కంటెంట్ ఆన్ విచ్ హీ హాస్ ప్లాన్డ్ అనమాట. అంటే ఆయన అనుకున్నది స్క్రీన్ మీద యాజ్ ఇట్ ఈస్ కనపడేలాగా. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ క్యారెక్టర్స్ కానీ అది ఇంకా ఎస్పెషల్లీ ఇంకోటి బాగా చెప్పారు. ఇప్పుడు మన ఏంటంటే ఇప్పుడు అందరూ సినిమాలు రావట్లేదు, తీసుకెళ్ళిపోతున్నాం ఆ పిల్లలు అంటున్నారు కదా, ఇది కంపల్సరీ తీసుకురావాలి. పిల్లలకైతే ఈ వీకెండ్ లేట్ చేయొద్దు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది విజువల్ ఎఫెక్ట్స్. అది ఈవెన్ జేమ్స్ కెమెరాన్ గారు కూడా చెప్పారు, అవతార్ సినిమా మన ఇతిహాసాల్లో విష్ణుమూర్తి నీలపురంగా అనేది. దాంతోపాటు దీంట్లో ఏంటంటే మన డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకేంటంటే అట్ ది అప్రోప్రియేట్ టైం మనకేంటంటే ఒక స్టోరీని ప్రిపేర్ చేసి ఆ ఎలిమెంట్స్ అన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ క్లైమాక్స్ సీన్లో ఇంకోటి ఏంటంటే ఆ గ్రాఫిక్స్ కాకుండా మనకి సడన్గా ఒక రథం ఇలా రావడం కానీ ఒక అప్రోప్రియేట్ టైమింగ్ విత్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫ్రమ్ ద అదర్ క్యారెక్టర్. ఏంటి ఒక సీన్ ఎలివేటే అలా అని కాదు, ఇంకా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. క్లైమాక్స్ అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఎప్పటి నుంచి అయినా మన లాస్ట్ 1 మంత్ గడ్డుకాలంలో ఉంది ఎలక్షన్స్, ఈ IPL ఒకటి ముందర ఏంటంటే సింగిల్ థియేటర్స్. అది దీంట్లో ఏంటంటే
ఇప్పటికైనా మొబైల్ తీసుకెళ్ళకండి. ఇది ఏంటంటే మీకు ఎక్స్క్లూజివ్ మూవీ టైంలో వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళండి. మనకి ఇప్పుడు హ్యూమన్ టచ్ తగ్గిపోతుంది. ఎవరికి పడితే వాళ్ళు మొబైల్లో బతికేస్తున్నాం. నేను మిమ్మల్ని అంటలా, నేను కూడా అంతే. మనం ఏంటంటే లెటర్స్ గెట్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ స్కూల్. నాగశ్విన్ గారు వాళ్ళు ఉన్నారంటే ఆయన ఉత్తిన మామూలుగా ఏదో అందరూ బయట చెప్పినట్టు చదువు అక్కర్లేదు, ఏ ఒక్కర్లేదు, సినిమాలో ఛాన్స్ వస్తాను కాదు. ఈజ్ ఫ్రమ్ హెచ్పిఎస్ అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈజ్ సచ్ ఏ ఇంటలెక్చువల్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంత మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టే వాళ్ళు ఇలాంటి కంటెంట్ తీయగలిగారు. ఇంకోటి ఏంటంటే దత్ గారు వాళ్ళు మనకి ఆల్ ఓవర్ ఇండియా మరి వేరే ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో లేదు తెలియదు, కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే మన రమా రాజమౌళి గారు చెప్తారు కదా, మన ఎవరో ఇంగ్లీష్ కొటేషన్, నువ్వు గొప్పవాడంటే గొప్పవాడనే కాదు, నువ్వు ఇల్లు ఉడిచినా కూడా పద్ధతిగా ఓడచమని. అలాగా ప్రియాంక స్వప్న దత్ గారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి చూడడానికి ఏంటంటే పెద్ద వాళ్ళకి ఏదో లక్కీ అనుకుంటారు. వాళ్ళు ఎవ్రీ మినిట్ మీరు ఎక్కడికైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ వచ్చినా కూడా మీకు తెలియని వాళ్ళంటే అక్కడ ఏదో ఎంప్లాయీగా పనిచేస్తున్నారేమో అనుకుంటారు. ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ దే పుట్ ఇన్ దర్ బ్లడ్ ఇంటూ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటంటే వాళ్ళు 40 ఏళ్ళు మన ఇంకోటి ఏంటంటే దత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు జైలుకి అది వెళ్ళినప్పుడు మిగతా ఏమి ఇన్హిబిషన్స్ లేకుండా ఎవరన్నా ఇక్కడ మనకు కొంత డిఫరెంట్ పార్టీస్ ఉంటారు కదా, కాకుండా నాకు అన్న ఎన్టీఆర్ వైజయంతి మూవీస్ అలా పెట్టారు. అందులో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పి ఫస్ట్ కేమ్ టు పబ్లిక్ అండ్ ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్. అంటే అలా పెట్టకూడదు, జైల్లో పెట్టకూడదని. హ్యాట్స్ ఆఫ్ దత్ గారు. అందుకనే అలాంటి నిబద్ధత, అలాంటి వాల్యూస్ ఉన్నవాళ్ళు కాబట్టి అమితాబ్ బచ్చన్ లాంటి వరల్డ్ ఫేమస్ టవరింగ్ స్టార్ వైజయంతి మూవీస్ దత్ గారికి కాళ్ళ కింద దండం పెట్టారంటే మనం వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలి. హైలైట్ ఇంకోటి అంటే వన్ లాస్ట్ థింగ్, కూటమి దెబ్బకి వదిలింది ఫ్యాన్కి బూజు, ఆర్జీవి అంటే సెటైర్స్తో ఫోజు, మనసున్న మహారాజు వన్ అండ్ ఓన్లీ మన ప్రభాస్ డార్లింగ్ రాజు. ప్రతి ఒక్కళ్ళు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కానీ ఇంకోటి చెప్తున్నాను, జేమ్స్ కెమెరాన్ ఫీల్ అయినా పర్లేదు, అవతార్ సినిమా చూడకుండా మీరు అతర్ సినిమాలాగా అలాగే టీవీలో చూసినా పర్లేదు, ఇది మటుకు థియేటర్లో కానీ చూడలేదంటే ఇంక లైఫ్ వేస్ట్, ఇంక సినిమాలు చూడడం మానేయండి. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీతో రాలేదంటే మీకు ఫ్యూచర్ ఇంక ఆస్ట్రాలజీ అవన్నీ కాదు, మీ ఎంటైర్ ఫ్యామిలీతో థియేటర్లోనే చూడాలి. తప్పకుండా చూడండి. నభూతో నా భవిష్యత్తు. హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ సార్ అండ్ దత్ గారు టీమ్. ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ టు దత్ సిస్టర్స్, మన స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు. మనకు ఉమెన్ పవర్ అనేది స్త్రీశక్తి అంటే బయట మనకేదో ఏదో పార్టీ పేరు చెప్పి పొలిటికల్గా రెచ్చగొట్టడం కాదు. ఉమెన్ పవర్ అంటే దత్ గారు, స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ థింగ్, దత్ గారు, నాగశ్విన్ గారు అందరూ దగ్గర జస్ట్ క్లోజ్అప్ స్నాప్ తీసుకుంటున్నాను. కచ్చాక్. థ్యాంక్ యూ సో మచ్. సో గ్రేట్ఫుల్.